శ్రీ గురుభ్యో నమః. మనం ప్రతిరోజు జరుపుకుంటున్నటువంటి ధనుర్మాస వ్రత కైంకర్యాలలో భాగంగా 27వ రోజుకు చేరుకున్నాం. ముందుగా 27వ పాసురాన్ని అందరం కలిసి పరమాత్మకు వినిపిద్దాం. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டுயாம் பெருசெம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாகச் சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பலுக்கலனும் யாவணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பார்ப்போரு மூடரை பெய்து முழங்கை வழிவாரக் கூடி ఇరను కొడిరిందేలో రెంబావాయి. ఓ గోవింద, శత్రు వినాశకుడమైనటువంటి స్వామి, నీ కీర్తిని గానం చేసి నీ నుండి వరాలను పొంది జగత్తు మొత్తము కూడా మమ్మల్ని పొగుడుతూ ఉండంగా ఆ ఆనందంతో మేమందరం కూడా కంకణాలను, భుజకీర్తులను, చెవికి దుద్దులను, అలాగే జుముకీలను అంటే మనం చెవులకు వేలాడుతూ ఉండేటువంటి ఆభరణాలు, అలాంటి జుముకీలను, అలాగే మెట్టెలు, పట్టీలు, ఇంకా ఎన్నో వివిధ రకాలైనటువంటి నగలను ధరించి, కొత్త వస్త్రాలను కూడా ధరించి, పూర్తిగా నేతితో నింపబడినటువంటి క్షీరాన్నమును మా మోచేతుల నిండుగా మీదుగా కారుతూ ఉండంగా నీతో కలిసి హాయిగా ఆరగిస్తావయ్యా. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటి ఈ శ్రీ వ్రతాన్ని నీ పరిపూర్ణమైనటువంటి దయతో జరుపుకుంటాము అని గోదాదేవి మిగిలినటువంటి గోపికలందరూ కూడా స్వామికి విన్నపం చేస్తున్నారు ఈ పాసురంలో. స్వస్తి.